నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తాను నిందితురాల్ని కాదని బాధితురాల్ని అని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో మంగళవారం ఆమెను ఢిల్లీలోని తీహార్ జైలు నుండి రౌజ్ అవెన్యూ కోర్టుకు తరలించారు. తాను కోర్టులో చెప్పదలుచుకున్న విషయాలను కవిత పేపర్పై రాసుకొచ్చారు. అయితే కోర్టు మాట్లాడేందుకు అనుమతి నిరాకరించడంతో ఆ పేపర్లను మీడియాకు విడుదల చేశారు. అందులో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దేశంలో సిబిఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో 95% ప్రతిపక్ష పార్టీల నేతలవేనని, వారిలో ఎవరైనా బీజేపీలో చేరితే వెంటనే ఆ కేసుల విచారణ ఆగిపోతుందని కవిత తన లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దర్యాప్తు సంస్థలు చెబుతున్నట్టు ఆర్థికంగా తనకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో సిబిఐ, ఈడీ దర్యాప్తు కంటే సమాంతరంగా గత 2.5 ఏళ్లుగా మీడియా ట్రయల్ విచారణ జరిగిందని, తద్వారా రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ట దెబ్బతిన్నదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తన మొబైల్ నంబర్ను టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం వల్ల తన ప్రైవసీ కూడా దెబ్బతిన్నదని తెలిపారు. ఈడీ విచారణకు 4 పర్యాయాలు హాజరయ్యానని, తన బ్యాంకు వివరాలు సైతం ఇచ్చి విచారణకు అన్ని విధాలుగా సహకరించానని చెప్పారు. అలాగే దర్యాప్తు సంస్థకు తన మొబైల్ ఫోన్లు అన్నీ అందజేశానని వెల్లడించారు. అయితే వాటిని ధ్వంసం చేసినట్టు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కవిత వాపోయారు. గత 2.5 ఏళ్లుగా కేసులో భాగంగా అనేక సోదాలు సిబిఐ, ఈడీ అనేక ప్రాంతాల్లో సోదాలు జరిపారని, భౌతికంగా, మానసికంగా తనతో పాటు పలువురిని వేధింపులకు గురిచేశారని కవిత ఆరోపించారు. వారిలో చాలా మందిని అరెస్టు కూడా చేశారని చెప్పారు. తరచుగా వాంగ్మూలాలు మార్చుతూ వచ్చిన వారిని ఆధారంగా చేసుకుని కేసును నడిపిస్తున్నారని, పైపెచ్చు సాక్షులను బెదిరిస్తున్నట్లు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కవిత మండిపడ్డారు. బెదిరింపులకు పాల్పడుతున్నట్టయితే తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఎందుకు అరెస్టు చేయలేదని ఆమె ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా తనను ఇప్పుడు అరెస్ట్ చేశారని తెలిపారు. 2.5 ఏళ్ల విఫల దర్యాప్తు అనంతరం ఈడీ తనను అరెస్ట్ చేసినట్టు కవిత చెప్పుకొచ్చారు. తాను దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా తనపై కఠిన చర్యలు తీసుకోబోము అంటూ సుప్రీంకోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చి మరీ ఉల్లంఘనలకు పాల్పడిందని కవిత ఆరోపించారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షపూరితమైనదని ఆమె అన్నారు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ నేతలు విపక్ష నేతలను ఉద్దేశించి నోరు మూసుకోండి లేదా ఈడీని పంపుతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని కవిత పేర్కొన్నారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో విపక్ష పార్టీలన్నీ న్యాయం కోసం న్యాయ వ్యవస్థ వైపు చూస్తున్నాయని తెలిపారు. న్యాయ వ్యవస్థ తమకు ఉపశమనం కల్పిస్తుందని ఆశతో ఉన్నట్లు వెల్లడించారు. తాను విచారణకు సహకరించేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నానని, ఈ పరిస్థితుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత జడ్జిని ఉద్దేశించి అభ్యర్థించారు. తన చిన్న కుమారుడు పరీక్షలకు సిద్ధపడుతున్న సమయంలో తల్లిగా తనతో ఉండాల్సిన అవసరం చాలా ఉందని అన్నారు. తన పాత్రను ఎవరు భర్తీ చేయలేరని, తాను లేకపోవడంతో తన కుమారుడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నానని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తన బెయిల్ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా కవిత మరోసారి కోరుతూ ఆ లేఖను ముగించారు. మార్చి 15న అరెస్టైన కవిత ఈడీ కస్టడీ అనంతరం ఏప్రిల్ 26 నుంచి జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. ఆ కస్టడీ మంగళవారంతో ముగియడంతో ఢిల్లీ పోలీసుల భద్రత నడుమ ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్లోకి సిబిఐ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఎదుట హాజరుపరిచారు. కవితను కోర్టుకు తీసుకొస్తారన్న సమాచారంతో ఆమె భర్త అనిల్ సహా మామ, ఆడపడుచు, మరిది తదితర అత్తింటి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, గాయత్రి రవి, భారత జాగృతి నేతలు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు వచ్చారు. కోర్టు వద్ద పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టులో కవితను హాజరుపరిచిన ఈడీ అధికారులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోరారు. కస్టడీ పొడిగించడానికి కొత్త గ్రౌండ్స్ ఏమీ లేవని, ఎందుకు పొడిగించాలని కోరుతున్నారో అర్థం కావడం లేదని కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. మరోవైపు కోర్టు హాల్లో కవిత తన భర్త, మామతో పాటు మరికొందరు అత్తింటి కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించాలని కోరారు. లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకుంటేనే తాను అనుమతిస్తానని చెప్పడంతో అప్పటికప్పుడు అనుమతి కోరుతూ ఓ అప్లికేషన్ తయారు చేసి జడ్జికి అందజేశారు. జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుపై తీర్పును రిజర్వ్ చేసిన సమయంలో కవిత భర్త అనిల్, మామ రామకిషన్ రావులు ఆమెతో మాట్లాడారు. అనంతరం కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు పొడిగిస్తున్నట్లు జడ్జి వెల్లడించారు. అనంతరం ఆమెను కోర్టు నుంచి మళ్లీ జైలుకు తరలించారు. అయితే కోర్టు నుండి బయటకు వెళ్లే సమయంలో కవిత మీడియాతో మాట్లాడారు. ఇది తప్పుడు కేసని, కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం పెట్టిన కేసని అన్నారు. తాను చెప్పదలుచుకున్నది చెప్పానని, జైల్లో సిబిఐ అధికారులు తనను ప్రశ్నించారని వెల్లడించారు. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఏప్రిల్ 5న సిబిఐ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజాను ఆశ్రయించి అనుమతి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ మర్నాడే కవితను జైల్లో సిబిఐ అధికారులు ప్రశ్నించారు. అయితే కవిత తరపు న్యాయవాదులు ఆ సమయానికి కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ సిబిఐ విచారణను సవాల్ చేశారు.
తమ వాదనలు విన్న తర్వాతనే సిబిఐ ప్రశ్నించేందుకు అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్పై బుధవారం తీర్పు వెలువడాల్సి ఉండగా సిబిఐ ఈలోగా విచారణ పూర్తి చేసింది. సోమవారం కవిత దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్పై తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో ఒకవేళ బెయిల్ మంజూరైతే ప్రశ్నించడం సాధ్యం కాదని భావించిన సిబిఐ అధికారులు ఏప్రిల్ 6న కవితను ప్రశ్నించినట్టు తెలిసింది. పైగా కవిత దాఖలు చేసుకున్న పిటిషన్పై అప్పటికప్పుడు కోర్టు కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. దాంతో తమ విచారణకు కోర్టు నుంచి ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో ఆలస్యం చేయకుండా ప్రశ్నించినట్టు తెలిసింది. మద్యం పాలసీ తయారీ కంటే ముందు జరిగిన భేటీలు, పాలసీ తయారీలో మద్యం వ్యాపారులకు అధిక లాభాలు గడించేలా మార్పులు చేసిన నిబంధనల గురించి సిబిఐ ఆరా తీసినట్లు తెలిసింది. అలాగే సౌత్ గ్రూప్ తరపున 100 కోట్ల రూపాయలు సేకరించి ఆమ్ ఆద్మీ పార్టీకి అందజేయడం, అందుకు ప్రతిఫలంగా ఇండో స్పిరిట్స్ సంస్థలో 33% వాటా పొందడం తదితర అంశాలపై కూడా ప్రశ్నించినట్టు సమాచారం. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో మనీ లాండరింగ్ అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తుండగా మొత్తం చోటు చేసుకున్న అవకతవకలు, కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. అయితే కవితను ప్రస్తుతం ఈడీ మాత్రమే అరెస్ట్ చేయగా సిబిఐ నిందితుల జాబితాలో కవిత పేరును చేర్చినప్పటికీ ఇంకా అరెస్ట్ చేయలేదు. కానీ జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా జైల్లో ఉన్న కవితను ప్రశ్నిస్తూ తమ దర్యాప్తు కొనసాగిస్తోంది.